కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన లడక్ లో ఉన్నారని సమాచారం అందడంతో పోలీసుల బృందం లడక్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై మహిళా కమిషన్లోనూ ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలతో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు సమర్పించారు. పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఫిర్యాదును స్వీకరించడంతో పాటు న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చింది. మహిళలకు అండగా మహిళా కమిషన్ నిలబడుతుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. మహిళా కొరియోగ్రాఫర్కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లుగా చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే జానీ మాస్టర్ లైంగిక వేధింపులు లవ్ జిహాదేనని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు ఓ యువతిని వేధించడం, మతం మారాలని ఒత్తిడి చేయడం, దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు శిల్పారెడ్డి. ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్